గత కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు మళ్లీ హైలైట్ అయింది. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో జరిగిన విషయాలు, దాని వెనుకున్న డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపైనే ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. ఈ కేసులో దర్యాప్తు దాదాపుగా పూర్తయిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. కానీ ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని కూడా సిబిఐ పేర్కొంది. అంటే కేసు ఇంకా ఓపెన్గానే ఉందని అర్థం. అయితే ఈ విచారణకు సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఒక చిన్న సమస్య వల్ల రాలేకపోయారు. ఆయన మరో కేసు వాదనలో ఉండటంతో ఆయనకు సమయం కావాలని కోరారు. దీంతో సుప్రీం ధర్మాసనం విచారణను కాసేపాపి పాస్ ఓవర్ చేసింది. తరువాత జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం మళ్లీ విచారణ చేపట్టింది. అప్పుడు సిద్ధార్థ లూత్రా గారు వాదనలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ ఆ రోజు భోజన విరామం తర్వాత ఆ బెంచ్ కొనసాగటం లేదని జస్టిస్ సుందరేష్ చెప్పారు. దీంతో విచారణను వాయిదా వేశారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గత నెల 21వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 3 ముఖ్యమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది. ఆ తర్వాతే అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. ఆ ఆదేశాల ప్రకారం ఈ రోజు మంగళవారం సిబిఐ దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ సుప్రీంకోర్టుకిచ్చింది. ఆ 3 అంశాలు ఏంటంటే, వివేక హత్య కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో సునీత, నర్రెడ్డి రాజశేఖర్పై దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా సిబిఐ తమ ఒపీనియన్ చెప్పాలి. హత్య కేసు విచారణ, తదుపరి దర్యాప్తు ఒకేసారి కొనసాగించడం సాధ్యమేనా కాదా అని కూడా చెప్పాలి. ఈ అంశాలపై సిబిఐ సమాధానం కోసం ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. గతంలో సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులు, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సుప్రీంకోర్టు చెప్పారు. సునీత దంపతులు అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆ క్లోజర్ రిపోర్టులో అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే ఆ కేసులను నమోదు చేశారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని లూత్రా కోర్టుకు వివరించారు. కాబట్టి సాక్షులను బెదిరిస్తున్న ప్రధాన నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని ఆయన కోరారు. ఇప్పుడు విచారణ వాయిదా పడింది. కానీ ఈ అంశాలపై సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.